స్మాల్ థింగ్స్, హ్యూమిలిటీ. చాలాసార్లు మన జీవితంలో విధేయత చూపించమంటే చాలా కష్టం, మనకు చాలా కష్టం. అసలు యేసు ప్రభు నామం పేరట పేతురు యోహాన్లు అంటారు, వెండి బంగారం మా దగ్గర లేదు. వాడు నడవలేని పరిస్థితి, వైద్యం కోట్లు ఖర్చు. ఒకటి మాట అండి, వెండి బంగారం మా దగ్గర లేదు, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరట లేచి నడుమంటే ఆన్ ద స్పాట్ హీలింగ్ జరిగింది. ఎవరి నామం పేరట అండి? యేసు నామం పేరట. దయ్యాలు వణికి వెళ్ళిపోయాయి. ఎవరి నామం పేరట? యేసు నామం పేరట. అన్ని నామం కంటే పైనామం హెచ్చించబడింది. ఎవరి నామం పేరట? యేసు నామం పేరట. భూమి మీద కానీ భూమి కింద ఉన్న వారు కానీ ఆకాశం అందు కానీ ఏ నామం పేరట, ప్రతి యేసు నామం పేరట ప్రతి మోకాలు ఏం కావాలి? వంగాలి. ఇదంతా ఎందుకు? యేసు నామం పేరట. అసలు యేసు ప్రభువు ఎందుకు అంత హెచ్చించబడ్డాడు? అంత శక్తి ఎందుకు వచ్చింది? ఫిలిప్పీయుల రాష్ట్రపత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. 9వ వచనంలో అందుచేత అన్ని నామలకు పైనామం హెచ్చించబడిందంటే ఎందుచేత అని అడిగితే దాని ముందు వచనం ఉంటుంది. 8వ వచనం చూడండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. When God was sealing the calling of Jesus, his name to be the name above all names, the final test was test unto obedience, and obedience dragged till death. మరణమగునంతగా విధేయత చూపించాడు, తను తాను తగ్గించుకున్నాడు. 9వ వచనం 2:9. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. When you show obedience, you become super powerful. When you show obedience, you are filled with the powerful anointing. విధేయత ఎక్కడుంటే అభిషేకం అక్కడ ఉంటుంది. విధేయత ఎక్కడుంటే ఆశీర్వాదం అక్కడ ఉంటుంది. విధేయత ఎక్కడుంటే అధికారం అక్కడ ఉంటుంది. విధేయత తగ్గింపు ఎక్కడుంటే దేవుని పిలుపు ముద్ర అక్కడ ఉంటుంది. ఆర్ యు రెబలియస్ వన్? అడ్డం తిరిగే నైజం ఉందా? ఏంది నేనేది నీ మాట? చిన్న అహం నీ ఆశీర్వాదానికి దొంగలించడానికి వెళ్తుంది. చిన్న మాట అంటే మందరం విడిచిపెట్టి వెళ్ళిపోతావు. చిన్న మాట అంటే అవసరం లేదు నాకు ఈ మందరం అంటావు. చిన్న మాట అంటే నాకు కుటుంబం వద్దంటావు. చిన్న మాట అంటే నాకు ఈ పంచాయతీ వద్దంటావు. చిన్న మాట అంటే విధేయత లేని ప్రాంతంలో ఉద్యోగం వదిలేస్తావు, కుటుంబం వదిలేస్తావు, విడాకుల దాకా వెళ్తావు. నేను దేవుడు దీవించాలా? నువ్వు దేవుని పిలుపులకు రావాలా? దేవుడు మాటికి పరీక్షిస్తూ అడుగుతున్న మాట ఏంటంటే మరణమగునంతగా తను ఏం చేసుకున్నంట? తగ్గించుకున్నాడు. ప్రియ సోదరి సోదరా, తగ్గుతున్నప్పుడు నీకు గాయమయ్యేది ఈగో, అహం. కానీ ఆ తగ్గింపులో నుంచి పెళ్ళుకేదే దేవుని పిలుపు యొక్క ఆశీర్వాదం. రహస్యం ముందు దాచి ఉన్న ధననిధి వచ్చి కాళ్ళ మీద పడుతుంది. వద్దన్న అధికారం వచ్చి కాళ్ళ మీద పడుతుంది. ఏ రోజైతే విధేయత చూపించడానికి ఇష్టపడతాం. అందుకొరకు దేవుడిని పెట్టిన ప్రాంతంలో హెబ్రీ రాష్ట్రపత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. నిజంగా నీ పైన ఉన్న అభిషక్తులను కానీ, దేవుని సేవకులు కానీ, నీ పైన ఉన్న విచారణకర్తలు కానీ, నీ ఆత్మీయమైన నీ యొక్క నాయకులకు కానీ, నీ పైన నాయకులుగా ఉన్న వారు లెక్క అప్పచెప్పాల్సినదని నీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇఫ్ గాడ్ హెస్ కెప్ట్ యు అండర్ స్పిరిచువల్ అథారిటీ, ఒబే. విధేయత చూపించు. మందిరంలో నీకు విధేయత లేదు. మందిరంలో పెడితే ఎందుకు పెట్టారు అని మందిరంలో అడ్డం తిరుగుతావు. దేవుని సేవకుందరు అడ్డం తిరుగుతావు. పరిచర్య అడ్డం తిరుగుతావు. వాలంటీర్ మినిస్ట్రీ ఇస్తే అక్కడ అడ్డం తిరుగుతావు. పోనీ సంఘంకి వచ్చి సంఘంలో అడ్డం తిరుగుతావు. నీకు ఆశీర్వాదం రావాలని ఎట్లా అనుకుంటావు? సేవకునికి మాటినవు, పరిచారకులకు మాటినవు. ఒక రూల్ పెడితే దానికి అడ్డం తిరుగుతావు. మళ్ళీ దేవుడు ఆశీర్వదించాలని ఎట్లా అడుగుతావు? పిలుపులో స్థిరపరచబడి దేవుడు దీవించాలి. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ దాట్? బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బలి అర్పించకంటే మాట వినుట, పొట్టేలు కొవ్వు అర్పించకంటే మాట వినుట శ్రేష్ఠ. ఎఫెసీ రాష్ట్రపతి 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మరొకసారి ఎఫెసీ 6:1. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలుగా తల్లిదండ్రులకు ఏం చేయాలి? విధేయత చూపించాలి. రెబెలియస్ నేచర్ ఉంది. రెబెలియస్ నేచర్ ఈ రోజు నీ తల్లికి అడ్డం తిరుగుతావు, తండ్రికి అడ్డం తిరుగుతావు. మళ్ళీ పిలుపులో దేవుడు రహస్యమైన ధననిదట వచ్చి నీ కుప్పలుగా నీ మీద పడేయాలంట. గాడ్ కెప్ట్ యు అండర్ అన్ అథారిటీ. యువర్ పేరెంట్స్, గాడ్ హాస్ కెప్ట్ యు అన్ అథారిటీ. యు డోంట్ వాంట్ టు లిసన్ టు యువర్ పేరెంట్స్. నువ్వేం చదువుకున్నావు అమ్మా, నీకేం తెలుసని. చదువులో తక్కువ ఉండొచ్చు, అందంలో నీకంటే తక్కువ ఉండొచ్చు, అనుభవంలో నీకంటే ఎక్కువ ఉండొచ్చు, టెక్నాలజీ తెలుసుకోకపోయి ఉండొచ్చు. కానీ వారి మాట, ఇప్పుడు యాకోబుకు చెప్పిన తల్లిదండ్రులు వాళ్ళ సలహా మంచిదేనా అండి? అసలు ఆల్రెడీ ఒకప్పుడు చెప్పిన మాటకి ఏమైంది? నష్టపోయాడు కదా. అయినా సరే యాకోబు ఏం చేశాడు? విధేయత చూపించాడు తల్లిదండ్రులకు విధేయత చూపించాడు కాబట్టి యాకోబుని పుష్కలంగా దేవుడు దీవించాడు.
యూ డోంట్ హ్యావ్ ఒబీడియన్స్ టు యువర్ పేరెంట్స్. ఈరోజు తల్లిదండ్రులు అంటే మాట విన నైజం, రెబెలియస్ కిడ్స్. ఈ తరాన్ని తీసుకొస్తే అడ్డం తిరిగే నైజం. ఎవరికి? అమ్మనాలు తిప్పి కొడితే 3-4 సంవత్సరాలు ఉండవు. అమ్మలని చూసే విధానం, నాన్నని చూసే విధానం, రెక్లెస్నెస్, భయం లేని జీవితం, విధేయత లేని జీవితం, అగౌరవం. పెద్దలంటే విలువ లేదు, తల్లిదండ్రులు అంటే విధేయత లేదు, టేకెన్ ఫర్ గ్రాంటెడ్. నేను దేవుడు దీవించాలని ఎట్లా అనుకుంటావు? ఇన్ఫ్యాక్ట్ బైబిల్ సెలవిస్తున్న మాట చూడండి, 1 పేతురు 2:18, దాసులరా మీ యొక్క అధిపతులకు యజమానులకు లోబడి ఉండుడి. వారు ముష్కరులై ఉండొచ్చు, మంచోళ్ళు కాకపోయి ఉండొచ్చు, అయినా సరే దేవుడు నిన్ను పెట్టాడా, విధేయత చూపించి నీకు ఆశీర్వాదం అవుతుంది. దే మే నాట్ బి లాయల్, దే మే నాట్ బి లీగల్, దే మే నాట్ బి హార్ట్ఫుల్, దే మే నాట్ బి హ్యూమెన్. ఇట్స్ ఓకే, యు ఒబే యాజ్ అన్ టు ద లార్డ్. ప్రభువుకు చేసినట్టు చెయ్యి, నీకు ఆశీర్వాదం రాకపోతే అడుగు. ఎఫెసీ 5:22, స్త్రీలారా ప్రభునకు వలె మీ సొంత పురుషులకు ఎగబడి ఉండుడి. ఏమనుంది బ్రదర్? ఇట్లాంటివి చెప్పకండి బ్రదర్, సమన్యాయం ఉంది బ్రదర్ అని. అవును, సమన్యాయం ఉంది. పురుషులారా మీ భార్యలను సన్మానించుడి అని. గౌరవమి, నీ భార్యలను ప్రేమించు. అప్పుడు భార్యలు ఏం చేస్తారు? పురుషుని లోబడి ఉండుడి. వేర్ ఇస్ ద అథారిటీ? విధేయత లేదు ఈరోజు. చిన్న మాట అంటే గాయం, ఎక్కడంటే డైరెక్ట్ డైవర్స్. ఏది? చిన్నదానికి మాకు మోయాబండి, మా థింకింగ్ ఎక్కడ కావాలా, వెళ్ళిపోతాం. వేర్ ఆర్ యూ ఫైటింగ్ అండ్ వాట్ ఫర్ ఆర్ యూ ఫైటింగ్? పిలుపుని, అమూల్యమైన పిలుపు, ఆశీర్వాదము ఎన్ని రోజులు తాకట్టు పెడతావు? జస్ట్ బికాస్ యువర్ ఈగో ఈజ్ హర్ట్. చిన్న అహంకారం హర్ట్ అయితే అంత ఆశీర్వాదం కాలుతోదంతావా నీ ఆశీర్వాదాన్ని? గాయంతో ఈ మాట దేవుడు మరొకసారి దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తా ఉన్నా. అది ఫిబ్రవరి 6వ తారీఖు 2003వ సంవత్సరం, 21 years ago. ఒకరోజు 2003వ సంవత్సరం, అది ఫిబ్రవరి 6వ తారీఖు, కాపురా మున్సిపాలిటీ ప్రాంతంలో జరిగిన సంఘటన. మా ప్రియుల యొక్క గృహం ప్రతిష్ట, హౌస్ డెడికేషన్. కుటుంబానికి చాలా ప్రియులు, డెడికేషన్ కొరకు వెళ్ళాం. ఆ డెడికేషన్ అయిపోయింది. ఆ డెడికేషన్లో చాలామంది దూర ప్రాంతాలతో వచ్చారు. అందులో దైవజనులు వచ్చారు, సేవకులు వచ్చారు, పెద్ద సేవకులు వచ్చారు. ఆ సేవకులు కలిసి ఒక కారు ఎక్కి వెళ్తున్నారు. జస్ట్ ఒక 10 minutes దూరం వెళ్ళి అక్కడ లగేజ్ దింపేసి రావాలి, చూసేసి రావాలి. ఆ 10 minutesలో వెళ్ళేసి వచ్చే ఆ యొక్క సందర్భంలో వాళ్ళ కారు ఎక్కక ముందు వాళ్ళు వచ్చి నన్ను పిలిచారు. దానన్న మనం వెళ్దాము, మన కార్లో వెళ్దాము, ఒకసారి రా, ఆ ప్లేస్కి వెళ్దాం, వెళ్ళి ప్రేయర్ చేసేసి 10 minutesలో మనం బ్యాక్ వచ్చేస్తాము, దింపేస్తాము అని. సరే, ఇంట్లో నేర్పించిన అలవాటు ఏంటంటే ఏదైనా పర్మిషన్ అడగాల అమ్మ నాన్నకి. వెళ్ళి నాన్న అడిగాను, వెళ్ళమంటారంటే నో అన్నాడు. ఇదేందో నో చెప్పాడదా అని చెప్పి కిందకు వచ్చి, నాన్న వద్దన్నాడు, వెళ్ళొద్దన్నాడు. ఆగు, జస్ట్ 10 minutes. ఎంతసేపు? 10 నిమిషాలు. నేను నన్ను, మీరు 10 నిమిషాలు చూస్తారు, దాని తర్వాత 10 తరాలు నేను చూస్తాను, వద్దు అని. వాళ్ళు అన్నారు, సరే. పక్కన కాలనీలో, ఆ కాలనీ బ్యాక్ సైడ్లో మందిరం ఉంది, మందిరంకి వెళ్ళి బట్టలు మార్చుకుంటాం, అక్కడ దాకా రాపోని అంటే సరే ఎక్కాను. పక్కనే కదా అని ఎక్కాను. అప్పుడు కూడా భయం అవుతాం, చెప్పకుండా ఎక్కేసాను బండి అని. కారు ఎక్కాము. అక్కడ దిగిన తర్వాత బట్టలు మార్చుకొని వచ్చారు. వాళ్ళు అన్నారు, ఇక్కడ దాకా వచ్చావు కదా, ఒక 10 minutes, జస్ట్ 10 minutes మనం పోయేసి అక్కడ ప్రేయర్ చేసేసి వచ్చేద్దాము, క్షేమంగా మనం వెళ్తాము, 10 నిమిషాల్లో వచ్చేస్తాము, ప్లీజ్ నువ్వు నో అనొద్దు. నేను అన్నాను, నో చెప్పిన తర్వాత వెళ్తే దాని తర్వాత జీవితం అంతా నాకు పడతాయి, దయచేసి వద్దు. వాళ్ళు అన్నారు, లేదు నువ్వు వారసుడు, ఇది ఏదో పెద్ద మాటలు, మోటివేషన్ క్లాస్ అంతా. నిన్న వారసుడు ఏమి నడవదు, దంతే బెత్తల కింద అందరికి పడతాయి, దయచేసి వద్దు. వెంటనే దాంట్లో ఒక పెద్ద సేవకురాలు, చాలా పెద్ద, డాడీకి నాన్నకంటే పెద్దది. ఆమెనింది, ఆగు, తమ్ముడికి నేను చెప్పుకుంటా. తమ్ముడు అంటే మా నాన్న. తమ్ముడికి నేను చెప్పుకుంటా, నీ మీద ఒక్క దెబ్బ పడదు, దానికి బాధ్యత ఎవరిని? నా పూచీకత్తు, వ్యక్తిగత పూచీకత్తు మీద తీసుకెళ్తానని. నిన్న నీ ముందు దెబ్బ కొట్టాడు, కానీ నువ్వు పోయిన తర్వాత 4 పడతాయి నాకు, దయచేసి వద్దండి అని చెప్పి కారు దిగేశాను. చాలాసేపు బలవంతమైన వాళ్ళు బయలుదేరి వాళ్ళు రైట్ టర్న్ తీసుకున్నారు, నేను మళ్ళీ లెఫ్ట్ సైడ్ నడుచుకుంటా వచ్చేసాను. వచ్చిన వెంటనే ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు డాడీ నన్ను. అలా పోయి గుద్ది సచ్చారు, ఆ గంటలో నువ్వు ఉన్నావా అన్నాడు. అంటే ఏమైంది నాకు అర్థం అవ్వట్లే. హుటాహుడిన బండి తీసుకొని బయలుదేరి జస్ట్ 300 meters పక్కన తిరిగి చూస్తే, నేను యాక్చువల్గా ఫ్రంట్ సీట్లో కూర్చోవాలి ఆ ప్లేస్లో. ఆ టర్న్ తీసుకుంది బండి, రైట్ టర్న్కి వెళ్ళింది, డైరెక్ట్గా ఆగున్న ఆర్టీసీ బస్ని వేసి కొట్టిందండి. స్పాట్లో డెడ్, తల కట్ అయిపోయింది ఫ్రంట్ కూర్చున్న వ్యక్తిది.
తల కట్టే 2 ముక్కలై పడిందండి. ఎగ్జాక్ట్గా నేను ఆ కుర్చీలో నేను కూర్చోవాలి. కరెక్ట్గా 2 మినిట్స్ ముందు నేను ఆ కుర్చీ దిగేశాను. ఒకటే మాట, నాన్నకు నేను మాట విధేయత చూపించాలి, నో చెప్తే ఒప్పుకోరని ఒక్క చిన్నదానికి ఏం చేశానండి, దిగాను. 2 మినిట్స్ తీరని శోకం, 100 మంది జామ్ అయిపోయింది. బాడీ బయటకు తీయడానికి 1.5 అవర్ పట్టింది. తల కట్ అయిపోయి 2 పార్ట్స్కి అయిపోయింది. బయలుదేరి వెళ్ళాం. ఆ దృశ్యం చూస్తే చేతులు కాలు వణుకుతున్నాయి. నేను కానీ విధేయత చూపించకపోతే ఆ కుర్చీలో కూర్చోవాల్సింది ఎవరండి? నేను. తీయాల్సిన బాడీ ఎవరిది? నాది. మోసుకుని వెళ్ళాల్సిన బాడీ ఎవరిది? నాది. ఒక్క దుర్ఘటన చరిత్రను మార్చేసి, ఆ రోజు విధేయత నా ప్రాణాన్ని కాపాడమే కాదు, ఈరోజు వేలాది మంది సువార్త అందడానికి వరకు సాధారణంగా మిగిల్చింది ఆ రోజు నా విధేయత. ఆ రోజు ఒకవేళ అవిధేయతతో కానీ వెళ్ళి ఉంటే ఈరోజు కథ వేరేగా ఉండేదేమో. బహుశా ఈరోజు యానివర్సరీ జరిగేదేమో. ఆ ఫిబ్రవరి 6వ తారీఖు అలా మిగిలిపోయింది చరిత్రలో. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, నీ విధేయత నీ భద్రత కారణం. Your obedience is a secret of your protection. Your obedience is a secret of your anointing. Your obedience is a secret of your calling. And your obedience is a secret of God's blessing. And your obedience is a secret of God's authority.